షుగర్ జబ్బు బారిన పడ్డాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. అన్నం మానేసి ఒట్టి చపాతీలు, రాగి లేదా జొన్న రొట్టెల్ని తినటాన్ని మొదలు పెడుతూ ఉంటారు. స్వీట్లు, మిఠాయిల వంటి తీపి పదార్థాల్ని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కఠిన పథ్యాలకు షుగర్ జబ్బు లొంగుతుందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేం. అయితే మధుమేహానికి కళ్ళెం వేయటానికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకోవటానికి ఆహార విహారాలు, జీవనశైలి మార్పుల గురించి ఆయుర్వేదం చెప్తున్న పరిష్కారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. దీనికి పేరులోనే తీపి. ఒకసారి షుగర్ జబ్బు బారిన పడితే ఇక జీవితమంతా చేదే. తల నుంచి కాలి గోటిదాకా శరీరం మొత్తాన్ని వ్యాధుల కుంపట్లా మార్చేస్తుంది. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కి పడుతోంది. డయాబెటీస్ క్యాపిటల్గా మారుతున్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ తీపి జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే నిత్యం మందులు, ఇన్సులిన్ వాడుతూ దీన్ని అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటిదాకా దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మార్గాలను ప్రయత్నించడం ద్వారా మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. డయాబెటీస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు 500 మిలియన్స్కు పైగా ఎఫెక్ట్ కాబడి ప్రతి 10 మందిలో ఒకరికి ఇద్దరికి ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉంటున్నారు. విచిత్రం ఏంటంటే ఈ డయాబెటీస్ వ్యాధి బారిన ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 1.5 మిలియన్ డెత్స్, అంటే దాదాపు 15 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ వ్యాధి యొక్క విపరీతకర పరిణామాల చేత మరణాన్ని పొందడం జరుగుతుంది. అసలు డయాబెటీస్ అనేది ఏంటి, ఎలా వస్తుంది? డయాబెటీస్ అంటేనే దాదాపు ఆయుర్వేద చరక సంహితలో కానీ సుశ్రు సంహితలో కానీ తీసుకున్నట్టయితే 10,000 సంవత్సరాలకు పైనుండి కూడా ఈ మధుమేహజన్య వ్యాధి గురించి పూర్తి సవివరమైన వివరణలు దానిలో ఉన్నాయి. అంటే ఈ మూత్రము తేనెలాగా ఎక్కువ సార్లు పాస్ చేయడం, తర్వాత దప్పికతో కూడి ఉండడం, ఆకలి తగ్గిపోవడం, బరువు సడన్గా తగ్గిపోవడం లాంటి పరిణామాల చేత ఈ వ్యాధిని ఏ వైద్యులైనా గుర్తిస్తారు. దీనిలో మేజర్గా డయాబెటీస్ వ్యాధిని కనుక చూసినట్టయితే డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి 2 ఉన్నాయి. డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేది హార్మోనల్ ప్రొఫైల్ చేత సేమ్ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ మూత్రం యొక్క సంఖ్యను అత్యధికంగా పంపించి దప్పికను కలుగజేసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కలుగజేస్తుంది. కాబట్టి ఇది కూడా షుగర్ వ్యాధి వలె ఉంటుంది, కానీ షుగర్ వ్యాధి కాదు. కానీ డయాబెటీస్ మెలిటస్ అనేది దాదాపు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్లాసిఫికేషన్ ఉంది దీనికి. దీనిలో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 డయాబెటీస్, టైప్ 3C డయాబెటీస్, అట్లాగే న్యూనేటల్ డయాబెటీస్, తర్వాత బ్రిటిల్ డయాబెటీస్ అనేటువంటి రకాలు ఉన్నాయి. దీనిలో టైప్ 1 అనేటువంటిది టోటల్గా మనకు ఇన్సులిన్ డిపెండెన్స్ డయాబెటీస్, యూజువల్గా బై బర్త్ పుట్టగానే వస్తుంది. టైప్ 2 ఇన్సులిన్ శరీరాన్ని వాడుకోలేకపోవడము లేదా ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ప్యాంక్రియాస్ లోపల జరగకపోవడం చేత వస్తుంది. అట్లాగే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ లోపల తాత్కాలికంగా ఆ పర్టికులర్ పీరియడ్లో షుగర్ వ్యాధి వచ్చేసి మళ్ళీ అది క్రమేణా ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు, నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే పోతుంది. అట్లాగే టైప్ 3C ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, దీని మీద చాలామంది ఫోకస్ చేయరు. దీనిలో ఏంటంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ
ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కానీ ఉన్నట్టయితే ఈ టైప్ 3C అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే దీని యొక్క రక్త పరీక్షల యొక్క ఎగ్జామినేషన్ ఫాస్టింగ్ అయితేమి, ర్యాండమ్ అయితేనేమి, పోస్ట్ పాండియల్ అయితేనేమి, గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ యొక్క ఎస్టిమేషన్ ద్వారా, అంటే గత 3-4 నెలలుగా షుగర్ వ్యాధి కంట్రోల్ ఉందా లేదా అనేటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యల ద్వారా దీన్ని గుర్తుపట్టవచ్చు. మధుమేహులకు పథ్యాలు మంచివే, కానీ మితిమీరిన పథ్యాలతో లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని గుర్తుంచుకోవాలి. పిండి పదార్థాలు, చక్కెర పదార్థాల్ని బాగా తగ్గించాలి. అలాగే బాగా పాలిష్ పట్టించిన బియ్యానికి బదులుగా ముడి బియ్యం లేదా పాత బియ్యంతో అన్నాన్ని వండుకొని తినొచ్చు. తాజా పండ్లు, కూరగాయల్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. కరివేపాకులకు షుగర్ని తగ్గించే గుణం ఉంది. ప్రతిరోజు 10 పచ్చి కరివేపాకుల్ని తినడం మంచిది. అలాగే దాల్చిన చెక్కలో కూడా డయాబెటీస్ని అదుపులో ఉంచే గుణాలు ఉన్నట్లు చాలా పరిశోధనలు చెప్తున్నాయి. దాల్చిన చెక్కను నిత్యం వంటల్లో వాడుకోవాలి. రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉసిరిని మధుమేహుల పాలిట దివ్య ఔషధంగా చెబుతారు నిపుణులు. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ఉసిరిని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఈ వ్యాధిని హౌ ఫార్ వీ కెన్ ప్రివెంట్, ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చా? ఖచ్చితంగా. దీనిలో ఏంటంటే రెమిషన్, టెంపరరీ రెమిషన్, పర్మనెంట్ రెమిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆహారంలో మార్పులు, రోజు వ్యాయామం చేయడం, తర్వాత మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగా, మెడిటేషన్ లాంటి చర్యల ద్వారా కనుక తీసుకున్నట్టయితే మనం తప్పకుండా ఇది రెమిషన్ స్టేజ్, టెంపరరీ రెమిషన్ స్టేజ్కి తీసుకురావచ్చు. ఎలాగంటే ఆహారం లోపల కార్బోహైడ్రేట్, మనము ఏం చేస్తామంటే అన్నంలో కూరలు వేసుకుంటాం, అది తప్పు. అన్నాన్ని, కార్బోహైడ్రేట్ను తగ్గించాలి. వెజిటేబుల్స్ను, ఫైబర్ డైట్ను, ప్రోటీన్ డైట్ను, పల్సెస్ను ఇవి పెంచడం ద్వారా ఇవి చాలా ఇంపార్టెంట్. కూరలలో అన్నాన్ని కలుపుకొని తినాలి, చాలా సింపుల్గా చెప్పాలంటే. ఇది గనక చేసినట్టయితే ఆహార రీత్యా దీన్ని వరకు, తర్వాత రోజు 2 to 5 కిలోమీటర్స్ వాకింగ్, ఆసనాలు, ఎక్సర్సైజెస్ ఇవి చేయడం, తర్వాత స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్కి మనము ఉన్నట్టయితే దీని ద్వారా మనకు ఏ సిస్టమ్ ఎఫెక్ట్ కాదండి. దీనిలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి షుగర్లో ఒక్కొక్క, ఈవెన్ కళ్ళు, చెవులు, డయాబెటిక్ రెటినోపతి, పెరిఫెరల్ న్యూరోపతి, కార్డియోమయోపతి, ఇట్లాంటివి చాలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఇనీషియల్గా షుగర్ వ్యాధిని రైస్ అంశాన్ని తగ్గించి, ఫైబర్ అంశాన్ని పెంచి, ప్రోటీన్ అంశాన్ని పెంచి, వ్యాయామాన్ని పెంచడం ద్వారా ఖచ్చితంగా టెంపరరీ రెమిషన్ నుంచి మనము పర్మనెంట్ రెమిషన్లోకి రావడానికి ఆస్కారం ఉంది. ఇవి చేస్తూ ఒక సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్గా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దీనిలో శమన చికిత్స, శోధన చికిత్స అనేటువంటిది 2 పద్ధతులు ఉన్నాయి. అంటే వీటితో పాటుగా మనము కొంతవరకు ఆయుర్వేదాన్ని అవలంబన చేసుకోవడం ద్వారా, అంటే శమన, శోధన చికిత్సల ద్వారా, అంటే నిత్యము అభ్యంగనం చేసుకోవడం, తర్వాత 3 నెలలకు ఒకసారి పంచకర్మ విధి విధానాలని 14 రోజులు, కనీసం 6 నెలలకి, సంవత్సరానికి 2 సార్లు తీసుకోవడం ద్వారా శరీరం లోపల ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ ఆస్పెక్ట్ ప్రొడ్యూస్ అయ్యి, తర్వాత క్షమత్వం పెరిగి వ్యాధిని తట్టుకోగలిగి వ్యాధి యొక్క కాంప్లికేషన్స్ బారిన పడకుండా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఆహారంలో మార్పులతో పాటుగా మనము ఏంటి, అసలు ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ప్యాంక్రియాస్లో ఉండదు. కొన్ని ఇప్పుడు రీసెంట్గా మనం డెవలప్మెంట్ చేస్తే ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటారు. తర్వాత ప్యాంక్రియాటిక్ ల్యాంగర్హాన్స్ సెల్స్ యొక్క ఇంప్లాంటేషన్స్ కూడా చేయడం వల్ల కొంత ఉపయోగకరంగా ఉన్నప్పటికీ వాటిని స్టిమ్యులేట్ చేసి మనకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలు కూడా, వసంత కుసుమాకర లాంటి ఔషధాలు, తర్వాత గోమూత్ర శిలాజిత్తును అశ్వగంధంలో కలిపి తీసుకోవడం, తర్వాత నిషాంలకి లాంటి ఔషధాలని మనము కొంచెము రెగ్యులర్గా తీసుకోవడం చేత ఈ షుగర్ వ్యాధిన పడ్డా కూడా కంట్రోల్ చేస్తూ డైట్తో పాటుగా మనం చేసినట్టయితే టెంపరరీ రెమిషన్ నుండి
పర్మనెంట్ రెమిషన్కు రావడం ద్వారా వ్యాధిని మళ్ళీ శరీరంలో లేకుండా చేసుకోవచ్చని నేను నిర్వివాదాంశంగా చెప్పగలనండి. మెంతులు, కాకరకాయల్లో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే రసాయనాలున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ వంటల్లో మెంతులు, కాకరకాయల్ని ఒక భాగంగా చేసుకోవాలి. అల్లం, మొక్కజొన్న గింజలు, బ్లాక్ టీ, గ్రీన్ టీలకు కూడా షుగర్ని అదుపులో ఉంచే గుణం ఉంది. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు వీటిని నిత్యం తీసుకోవడం చాలా మంచిది. అలాగే బార్లీ గింజలను త్రిఫలా కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి మరుసటి రోజు తేనెతో కలిపి 2-3 దఫాలుగా తీసుకోవటం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇలా ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. షుగర్ జబ్బు మరీ తీవ్రంగా మారినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకోవాలి.